గ్లోబల్ నేను మీ గణేష్. సతాయిస్తున్న సర్వర్ అంటూ ఒక వార్త. రేషన్ కార్డుల సర్వేకు సర్వర్ సమస్యలు, మొరాయిస్తున్న మొబైల్ యాప్ సాంకేతికత, ఆశించిన స్థాయిలో సాగని దరఖాస్తుల పరిశీలన, ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, దరఖాస్తుదారులు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నానబెట్టింది. ఇస్తా 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 అని చెప్పి లాస్ట్కి ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది. సరే, ఈ ప్రభుత్వం అయినా కానీ గత 1 ఇయర్ నుంచి ఇస్తా అంటున్నది. మళ్ళా వెరిఫికేషన్ కానీ ఆగిపోయింది. ఇంకా దీంట్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ ప్రాబ్లాలు, ఇంటింటి సర్వేలు, గిన్ని కథలు. దీనికి ఎన్నడూ వస్తుంది రేషన్ కార్డు? రేషన్ కార్డు లేని వాళ్ళకు నిజంగా ఎన్ని బాధలంటే, ఓపెన్గా చెప్పుకుంటే ప్రతిదీ రేషన్ కార్డుకి అవసరమే. సన్న బియ్యం తీసుకోవాలన్నా రేషన్ కార్డు అవసరమే. ఏదైనా స్కూల్లో ఫీజులు, అడ్మిషన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, హాస్పిటళ్ళల్లో మనకు సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా కానీ, కుటుంబ సభ్యుల ధృవీకరణ అయినా కానీ, క్యాస్టులు, ఇన్కములు, నివాసాలు, ఇవన్నీ చేసుకోవాలంటే రేషన్ కార్డు కంపల్సరీ అవసరమే. అది లేకపోతే ఏ ఒక్క సర్టిఫికేట్ కాదు. ఈ రేషన్ కార్డుల కోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని దగ్గర 9 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఇంకా వెరిఫికేషన్ కాడనే ఉన్నది ఈ ప్రక్రియ, ముందుకు సాగలేదు. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది, ఈ ప్రభుత్వం 1 ఇయర్ అవుతుంది ఇంకా పెండింగ్ పెట్టబట్టి. వెరిఫికేషన్ అని చెప్పి ఇక లాస్ట్కు ఇక ఇక్కడ సర్వర్ సమస్య వచ్చిందట. ఇక దరఖాస్తుదారుడు దిగులు చెందాడా? దరఖాస్తుదారుడు ఇబ్బంది పడాడా? చూద్దాం అసలు ఏంటిది, ఎన్ని కొట్టాలి, రోజుకి ఎన్ని టార్గెట్ ఇస్తున్నారు ఏందో చూద్దాం. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీ కోసం చేపట్టిన సర్వర్ సమస్యలతో సతమతం అవుతున్నది. సర్వే చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సరిగ్గా లేకపోవడంతో అటు దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల భారీ స్థాయిలో దరఖాస్తులు పెట్టుకున్నారు. రైట్, అదే కదా మేము చెప్పేది. ఏంటంటే అంటే 10 సంవత్సరాల నుంచి అసలు రేషన్ కార్డులో ఊసే లేకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా కానీ రేషన్ కార్డుల గురించి కసరత్తు చేస్తూ ఉంటే ఈ సర్వర్ ప్రాబ్లాలు. రైట్, ఇంకోటి ఏంటంటే దీంతో గ్రామాలలో, మున్సిపాలిటీలో అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. సాంకేతికత, ప్రజాపాలన అండ్ గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవలు. రైట్, కొట్టుకున్నారు రేషన్ కార్డులు పెట్టుకోవడం కొరకు. నాకు అని కొట్టుకొని దెబ్బల వాడి మరీ అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయినా కానీ మళ్ళీ ఇంకా మొదట్లోనే ఉన్నది. అక్కడ గ్రామ పంచాయతీల పేర్లు వస్తానే ఆడ కానీ దానికి సంబంధించిన రేషన్ కార్డులు అప్రూవల్ చూపెడతలేవు అట. ఏది డిఎస్ఓ పెండింగు, అక్కడ సిసిఎల్ఏ పెండింగ్ సంబంధించి, అక్కడ పౌర సరఫరాల శాఖలకు సంబంధించి ఆడ పెండింగ్ అని చెప్పి చూపెడతా ఉన్నాయట. ఇక మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ రేషన్ కార్డు సంబంధించిన పేరు వస్తూ ఉన్నది, మాకు రేషన్ కార్డు వచ్చింది అనుకుంటారు. అది కాదు, రేషన్ కార్డు పేరు వచ్చింది కానీ మీకు అటు రేషన్ కార్డు నెంబర్ రాలేదు కదా. దాన్ని కూడా గమనించుకోరు. గ్రామాలలో పేర్లు వచ్చినాయి అని అంటున్నారు కానీ నెంబర్ ఏది? పేర్లు వచ్చినంత మాత్రం రేషన్ కార్డు వచ్చినట్టేనా? అందులో నెంబర్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. చాలామంది పేరు వచ్చింది అనుకుంటున్నారు. దాని నెంబర్ ఏంటో కూడా అడగండి, అడిగితే తెలుస్తుంది కదా. చూడండి, ఇక్కడ దగ్గర ఒక్కొక్క సిబ్బందికి ఎన్ని కావాలి అంటే 15 దరఖాస్తులు పరిశీలించాలన్నట. ఒక్కొక్క సిబ్బంది 15 దరఖాస్తులు పరిశీలించే టైంలో సాంకేతిక సమస్య వలన రోజుకు 3 మాత్రమే. చూడండి, ఇట్లా రోజుకు 3 అప్లికేషన్లు కొడితే మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అలా ఎంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు, ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఇది ఎప్పుడు కావాలి? నాకు అర్థంగా అడుగుతున్నా. వీళ్ళని కొత్తగా అధికారులను నియమించి చేసేదేమున్నది? నియర్ బై గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు ఉండనే ఉన్నారు. వాళ్లకు టాస్క్ ఇచ్చి 1 గంట సేపర్లా కొట్టాలి ప్రధాని, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి వాళ్ళకు టాస్క్ ఇస్తే వాళ్ళు 1 వీక్లో కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు. కొత్తగా అధికారిని నియమించి వాళ్ళ డేటా తీసుకొని సర్వర్ ప్రాబ్లాలు, ఇదంతా పెంట. వెనకడో శాస్త్రం ఉండే, ఇయ్యలేను అనలేక ఏదో ఒకటి చెప్పి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం అన్నట్టు. ఇది స్పష్టంగా ఇటునే అర్థమవుతూ ఉన్నది. డైరెక్ట్గా నేను ఇయ్యలేను అనలేక నాతో కాదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టున్నది. నేను ఇయ్యపో అన్నట్టుగా అట్లున్నది. ఇది దీన్ని కాలయాపన చేస్తూనే ఉన్నారు. 11 సంవత్సరాలే కొత్త రేషన్ కార్డు లేక ఒక్కొక్కరు పథకాలకు దూరం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు రావాలి అన్నా కానీ రేషన్ కార్డే చూసిస్తున్నారు. ఎవరు పేదలు ఎవరు నిరుపేదలు అనేది ఎట్లా తెలుస్తున్నది? రేషన్ కార్డుతోనే కదా.
ఇప్పుడు ఇందిరా మిల్ రావాలన్నా కానీ రేషన్ కార్డే కావాలి కంపల్సరీ. ఆ రేషన్ కార్డు కూడా గిడ పెండింగ్ ఉన్నది. కొత్తగా పెళ్లిళ్ళు చేసుకొని డిలీట్ చేసుకున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో దానికోసం కొండకి ఎదిరినట్టు చూసినట్టు చూస్తున్నారు. ఇగత్తది అని అది రాదు, వీళ్ళు బతకరు, గట్ల ఉన్నది కదా. సో ఏదేమైనా కానీ ఈ సాంకేతిక సమస్యను కొంచెం ప్రాబ్లం క్లియర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండగా ఈ రేషన్ కార్డులకు కార్యర్స్లకు అప్పచెప్పి దీన్ని త్వరగా వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే కొంచెం అంతో ఇంతో న్యాయం జరుగుతుంది పేదోడికి.